రాష్ట్రంలో అన్ని వర్గాలను ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు అంటే మోసం గ్యారంటీ అని నిరూపించుకున్నారని అన్నారు. బడ్జెట్లో కేటాయింపులకు వాస్తవాలకు పొంతన లేదని విమర్శించారు. తల్లికి వందనం, మహిళలకు ఫ్రీ బస్సు పథకాలకు ఎగనామం పెట్టారని విమర్శించారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర దక్కడం లేదని, ప్రభుత్వ ఉద్యోగులను దారుణంగా మోసం చేశారని జగన్ మండిపడ్డారు. 3,000 రూపాయలు నెలలా ఇస్తామని చెప్పి, సంవత్సరానికి 36,000 పిల్లలకి ఇస్తామని చెప్పి, ఏకంగా వాళ్ళకి ఇవ్వకుండా, బడ్జెట్లో వాటికి సంబంధించిన ప్రతిపాదనలు ఏవి చేయకుండా, ఏకంగా ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాము అని చెప్పి 4 లక్షల ఉద్యోగాలను గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పిచ్చేస్తారు. సోషో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేసి 27,07,752 ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చేసాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిరుద్యోగులకు, మరి పిల్లలకు, ప్రతి ఒక్కరికి నేరుడు సంవత్సరం ప్రతి పిల్లాడికి 36,000 రూపాయలు ఇప్పటికే ఎగనామం పెట్టాడు, మోసం చేశాడు. ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా మరో 36,000 పిల్లలకు మోసం చేసి ఎగనామం పెడతా ఉన్నాడు. అంటే పిల్లలకు ఇప్పటికే చంద్రబాబు నాయుడు 72,000 రూపాయలు ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు మోసం, దగ, వంచన, బకాయిలు అన్ని పదాలు పెట్టచ్చు. ఇవి కాక మిగిలిన కాంట్రాక్టు, మిగిలిన గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ కూడా లెక్కేసుకుంటే అక్షరాల 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ సెక్టార్లలో గవర్నమెంట్ ఉద్యోగాలు అని అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు అన్ని గవర్నమెంట్ పరానికి సంబంధించినవి 6,31,310 మందిని వైఎస్ఆర్సీపీ హయాంలో ఉద్యోగాలు ఇచ్చారు. మరి 2,07,00,000 మంది ఓటర్లలో 60 ఏళ్ళు పైచిలకు నిండిన వాళ్ళను తీసేస్తే 1,80,00,000 మంది మిగులుతారు దాదాపుగా. మరి 1,80,00,000 మందికి సంవత్సరానికి 18,000 రూపాయలు చొప్పున కేటాయింపులు చేస్తే 32,400 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి. నేరుడు బడ్జెట్లో కేటాయింపులు 0, ఈ బడ్జెట్లో కేటాయింపులు 0. అంటే ప్రతి మహిళకు చంద్రబాబు నాయుడు పుణ్యాన ఈ 2 బడ్జెట్లతో కలిపితే నేరుడు సంవత్సరం 18,000 రూపాయలు ఎగనామం ప్రతి మహిళకు, ఈ సంవత్సరం మరో 18,000 రూపాయలు ప్రతి మహిళకు ఎగనామం. ప్రతి మహిళకు చంద్రబాబు నాయుడు 36,000 బాకీ ఉన్నాడు. మహిళలందరికీ ఉచిత బస్సు, ఇది చాలా చిన్న హామీ వాస్తవం చెప్పాలంటే. సంవత్సరానికి మహా అయితే నెలకు 275 కోట్లు కావచ్చు, సంవత్సరానికి మహా అయితే 3,500 కోట్లు కావచ్చు. చాలా చిన్న హామీ వాస్తవం చెప్పాలంటే. ఎన్నికల మేనిఫెస్టోలో ఇది హామీ పెట్టాడు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఎగలు కొట్టేశాడు. మళ్ళీ 2వ సంవత్సరం, మళ్ళీ ఈ సంవత్సరం బడ్జెట్లో చూస్తామా అంటే కనిపించడం లేదు. ఈ సంవత్సరము ఎగనామే. మా రాయలసీమలో ఉన్న మహిళలందరూ ఎదురు చూస్తున్నారు. విశాఖపట్నం పోయి రావచ్చు కదా, పోయి చూసి రావచ్చు కదా, బాగుంటుంది కదా అని చెప్పి. ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన 28వ తారీఖున తాను ప్రవేశపెట్టిన బడ్జెట్తో 2 బడ్జెట్లు తను ప్రవేశపెట్టినట్లయింది. ఈ 2 బడ్జెట్లు చంద్రబాబు నాయుడు గారివి గమనించినట్లయితే బాగా ప్రస్ఫుటంగా కూడా కనిపించేటి ఏమిటి అని అంటే, చంద్రబాబు గారు అన్ని రకాలుగా ప్రజలను మోసం చేసిన తీరు తేటతెల్లంగా కనిపిస్తుంది. ఎన్నికలకు ముందేమో బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ. ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అన్న పద్ధతిలోనే ఆయన పాలన సాగుతూ ఉంది. బడ్జెట్ స్పీచ్ అంతా కూడా చూస్తే, బడ్జెట్ కానీ గవర్నర్ ప్రసంగం కానీ ఏది చూసినా కానీ కనిపించేది ఒకటే. గవర్నర్ ప్రసంగంలో వీళ్ళు రిప్లై ఇచ్చేటప్పుడు కానీ, బడ్జెట్ స్పీచ్లో కానీ ఎక్కడ చూసినా కానీ మనకు కనిపించేటివి 2 కనిపిస్తాయి. 1 పరనింద, 2 ఆత్మస్తుతి. ఈ 2 మాత్రం బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. 2వ బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నప్పటికీ కూడా
ఈ రోజుకి కూడా వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాటలు జగనట్ట జగనిట్ట జగనట్ట జగనట్ట ఆ పాలన ఈ పాలన ఇవే మాటలే వస్తాయి. స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 ఇస్తామన్నాడు. 2 పిల్లలుంటే 30,000 అన్నాడు. 3 ఉంటే 45,000 అన్నాడు. కాదు 4 ఉంటే 60,000 ఇస్తానన్నాడు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాను అని ఎన్నికలప్పుడు చెప్పాడు, మేనిఫెస్టోలో పెట్టాడు, తల్లికి వందనం అని చెప్పి ఒక మంచి పేరు కూడా పెట్టాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టాడు. అందులో 5,386 కోట్లు కేటాయింపులు చేశాడు. ఆ రోజు ఒకవైపున సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడూ రాష్ట్ర చరిత్రలో జరగని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా, దేశంలో కూడా బహుశా ఎప్పుడూ జరగని విధంగా సంక్షేమ క్యాలెండర్ అన్నది బడ్జెట్తో పాటు రిలీజ్ చేస్తూ క్రమం తప్పకుండా ప్రతి ఏడాది లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ప్రతి ఇంటికి 2,73,000 కోట్ల రూపాయల డీబీటీ ద్వారా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఒకవైపున ఇస్తూనే మరోవైపున ఎప్పుడూ చూడని విధంగా రాష్ట్రంలో ప్రగతి చూపించాం. 4 సీపోర్ట్లు యుద్ధ ప్రాతిపదికన కట్టడం మొదలెట్టాం. 17 కొత్త మెడికల్ కాలేజీలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా అడుగులు వేయడం మొదలెట్టాయి. అందులో 5 అప్పటికే కంప్లీట్ అయిపోయి. సీపోర్ట్లు కూడా కట్టే 4 కోట్లలో 1 ప్రైవేటు, మిగతా 3 రాష్ట్ర ప్రభుత్వం కట్టే పోర్ట్లు. మా ప్రభుత్వంలో ఉండగానే రామాయపట్నం పోర్టు అయితే దాదాపుగా 70% అయిపోయింది అప్పటికి. మిగిలిన మచిలీపట్నం పోర్టు, మిగిలిన మూలపేట పోర్టు, శ్రీకాకుళంలో ఉన్న పోర్ట్లు దాదాపు 30% దగ్గర కూడా అయిపోయింది. 17 మెడికల్ కాలేజీలలో మా హయాంలో 5 మెడికల్ కాలేజ్ ఇనాగ్రేట్ కూడా చేసినాం. మిగిలినటి వార్ ఫుటింగ్ బేసిస్ మీద పనులు జరుగుతూ ఉన్న పరిస్థితి. 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, మొట్టమొదటిసారిగా దేశం మొత్తం మన వైపు చూసేట్టుగా ఎప్పుడు చూడని విధంగా టెక్నాలజీని, స్కిల్లింగ్ను పూర్తిగా అనుసంధానం చేసి పూర్తిగా ప్రజలకు చేరువ చేసిన పాలన ఏదైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగింది. ఎక్కడ ఏ ఆర్బీకే పరిధిలో అయినా కూడా, ఏ పంట అయినా కూడా రైతు నష్టపోయే పరిస్థితిలో ఉంటే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి కొనుగోలు చేసి మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసి ఆ రేట్లు పెరిగేట్టుగా చేసింది. మా ప్రభుత్వ హయాంలో చీని, పసుపు, అరటి, పొగాకు ఇలా రకరకాల పంటలను కొనుగోలు చేసి 7,800 కోట్లు ఖర్చు చేసి రైతులకు తోడుగా ఉన్నాం. ధాన్యం కొనుగోలుకు మరో 65,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసాం. ఇదొక రికార్డు. ధాన్యం కొనుగోలుకు 65,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఈ 10 నెలల కాలంలోనే మొన్ననే చూసాం, ధాన్యం కొనుగోలులో ఏ రైతుకు కూడా గిట్టుబాటు ధర రాల. కనీసం 300 రూపాయలు రైతు తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ధాన్యం పరిస్థితి అదే, మిర్చి పరిస్థితి అదే, టమాటో పరిస్థితి అదే, పత్తి పరిస్థితి అదే, మినుముల పరిస్థితి అదే, కందులు పరిస్థితి అదే, పెసలు పరిస్థితి అదే. ఈ పంటలకన్నిటికీ కూడా ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. రైతు అవస్థల్లో ఉన్నాడు. రైతుకు ఆదుకోవాల్సిన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు నిమ్మకు నీరెత్తినట్టుగా చంద్రబాబు నాయుడు ఏమాత్రం కూడా పట్టించుకోని పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మేము ఉద్యోగస్తులకు మంచి చేయడం కోసం గతంలో ఎప్పుడూ జరగని విధంగా జీపీఎస్ తీసుకొచ్చినాం. ఈ పెద్ద మనిషి అప్పట్లో ఉద్యోగస్తులను రెచ్చగొడుతూ సిపిఎస్ విషయంలో మళ్ళీ పునఃసమీక్షిస్తాము అని చెప్పి మాట చెప్పాడు. ఉద్యోగస్తులతో పని చేయించుకున్నాడు, ఓటు వేయించుకున్నాడు. ఆ తర్వాత గాలి కొదిలేశాడు. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అన్నాడు. మా ప్రభుత్వం నియమించిన పిఆర్సీ చైర్మన్ను ఈయన అధికారంలోకి రాగానే తొలగించేశాడు. కొత్త పిఆర్సీ ఇంతవరకు వేయలేదు. ఉద్యోగస్తులకు జీతాలు పెంచే కార్యక్రమం ఇంతవరకు జరగలేదు. కూటమి ప్రభుత్వం రాగానే ఐఆర్ ప్రకటిస్తామన్నారు. ఇప్పుడు 10 నెలలు అయిపోయింది. నేరేడు సంవత్సరం ఐఆర్ ప్రకటించలేదు. ఈ సంవత్సరం కూడా ఐఆర్ ప్రకటిస్తున్నట్టుగా
దానివల్ల జీతాలు పెరుగుతున్నట్టుగా బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఎక్కడ కనిపించవు. 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. వాటి ప్రస్తావన కూడా బడ్జెట్లో లేదు. ప్రతి నెల 1వ తారీఖునే జీతాలు ఇస్తామన్నారు. కేవలం ఒకే ఒక నెల ఇచ్చారు. ఈ రోజుకి కూడా జీతాల కోసం ఉద్యోగస్తులు ఎదురుచూపులే. ఇంకా మా హయాంలో అన్నా కనీసం బట్టలు ఉన్నాయి, మా హయాంలో అన్నా కనీసం కోవిడ్ లాంటి మహమ్మారిని కూడా చూసాం. అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మేము మెరుగైన జీతాలు ఉద్యోగస్తులకు ఇచ్చాం, మెరుగైన టైం ఫ్రేమ్లో కూడా ఇచ్చాం. ఉద్యోగుల జీపీఎఫ్ జిఎల్ఐ డబ్బులను వీళ్ళ అవసరాల కోసం వీళ్ళు వాడుకుంటూ ఉన్నారు. ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన డిఏలు, జీపీఎఫ్లు, సరెండర్ లీవ్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఈహెచ్ఎస్ బకాయిలు ఇలా వేల కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టారు.